నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, టీసీఎస్ నాసిక్ ఇన్సిడెంట్ ఏదైతే నిదా ఖాన్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉందో, అట్ ద సేమ్ టైం మనం ఇది బయటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కానీ అటు వైజాగ్లో కానీ కొన్ని లవ్ జిహాద్కి సంబంధించినవి చూస్తూ ఉన్నాం. అది ఆఫ్కోర్స్ కార్పొరేట్ జిహాద్ అనుకోండి. అయితే ఎందుకని ఇలాంటివన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయా, లేకపోతే ఇంతకు ముందు కూడా జరుగుతూ ఉన్నవి ఇప్పుడు బయటికి వస్తున్నాయా? అండ్ దీని వెనకాల ఏదైనా పెద్ద కుట్ర ఉందా? ఏంటి, ఏం జరుగుతోంది అసలు? సో ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది కన్సిస్టెంట్గా ఇవి జరుగుతూనే ఉన్నాయండి. కన్సిస్టెంట్గా ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. ఇప్పుడు ఏంటంటే కొంచెం అవేర్నెస్ అనేది పెరుగుతున్నది, ఇంట్రెస్ట్ వస్తున్నది దాని మీద. అట్లాగే రకరకాల డిపార్ట్మెంట్స్ కూడా కొంచెం ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నాయి ఈ విషయాలు. ఇంతకు ముందర అన్ని అండర్ కవర్గా జరిగేవి, సైలెంట్గా చేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. రీసెంట్గా ఇట్ లుక్స్ లైక్ క్లియర్ పాలసీ షిఫ్ట్ దట్ జరిగింది, కొంచెం చెప్దాం, ఓపెన్గా పబ్లిక్లోకి తెలియనివ్వండి అని మేబీ ఒక స్ట్రాటజీ లాగా కూడా అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా మీరు చూస్తే టీసీఎస్ నాసిక్ కేసు చెప్పారు. టీసీఎస్ నాసిక్ కేసు కూడా దానికి కూడా ఒక ఆరిజిన్ ఏమన్నారంటే ఒక నార్మల్ ఒక దళిత్ ఫ్యామిలీ అమ్మాయి అక్కడ పాపం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ నీట్గా ఉండేదంతా, ఆమె బొట్టు పెట్టుకుంటూ వెళ్ళేది. సో అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏం గమనించారంటే ఫస్ట్ సడన్గా బొట్టు తీయటం మొదలుపెట్టింది. తర్వాత అమ్మాయి చిన్నగా మామూలుగా ఇంతకు ముందు వేసుకుని దుప్పట్ట ఈ మధ్య తల మీద వేసుకుంటున్నది. తర్వాత చిన్నగా వెళ్ళి పూజ అంటే పూజ చేయను నేనమ్మా అని చెప్పడం. తర్వాత చిన్నగా వెళ్ళి నమాజ్ చేస్తూ కనబడటం. ఇవన్నీ చేసేసరికి ఒక కంప్లైంట్ ఇచ్చారని. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి కంపెనీకి జాబ్ అప్లికేషన్ లాగా చేయించి ఎట్లాగొట్లా వాళ్ళని ఎంటర్ చేయించి ఒక 6-7 మెంబర్స్ ఎంటర్ అయ్యి వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇవన్నీ అండర్గో అయ్యి ఒక ఎక్స్టెన్సివ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాని తర్వాత ఒక టార్గెటెడ్ ఒక అటాక్ మోడ్లోకి వెళ్ళినట్టు అంటారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా మీరు కొన్ని గమనించాలి. ఇన్ఫాక్ట్ ఈ ఎపిసోడ్ అమనియండి, లేకపోతే అమరావతిలో మనకి, అమరావతి మహారాష్ట్ర, ఆంధ్రాది కాదు, మహారాష్ట్ర అమరావతిలో మనకి అహ్మద్ అని 19-year-old బాయ్, ఆ అబ్బాయి కూడా 180 మంది అమ్మాయిలతో ఇవన్నీ ఇట్లాంటి పనులని, ఇంకా మైనర్స్తో ఇలాంటి పనులు చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి దాదాపు 350 ఫుటేజ్లు అబ్బాయి దగ్గర రికవర్ అయిన ఫుటేజ్లో 350 పైన ఉన్నాయి. అవి తీసుకొచ్చి అవి రకరకాల ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి రకరకాల ప్లాట్ఫామ్స్లో పెట్టాలి, ఇవన్నీ చేస్తూ దొరికిపోయాడు. అండ్ పాక్సో వేశారు, ఎందుకంటే అబ్బాయి 19, మిగతా మెజారిటీ వాళ్ళందరూ అండర్ ఏజ్ అమ్మాయిలు. ఆ కేసు సరే, మెజారిటీ హిందూ అమ్మాయిలు ఉన్నా కూడా ఒక మిక్స్ అండ్ మ్యాచ్ కొంతమంది ముస్లిం అమ్మాయిలు కూడా ఉన్నారు దాంట్లో. అది మనం అడ్మిట్ అవ్వాలి. అంటే ఇందులో కూడా లవ్ జిహాద్ యాంగిలే ఉందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు అంటే లవ్ జిహాద్ అనేది హౌ డు వి డిఫైన్ అనేది, ఇప్పుడు మన కేరళకి వెళ్ళి లవ్ జిహాద్ అనేది ఏం లేదు అంటారు. ఇప్పుడు మొనాలిసా అనే అమ్మాయి ఉంది, ఫర్మాన్ ఖాన్ ఎవరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతను కూడా పాక్స్ వేశారు, ఎందుకంటే అమ్మాయి 17 ఏళ్ళని తెలియంది. ఇప్పుడు అమ్మాయి ఇది ఏం లవ్ జిహాద్ ఏం లేదు అని ఆ అమ్మాయి అయితే అంది, కానీ వాళ్ళ పేరెంట్స్ క్లియర్ గా లవ్ జిహాదే అంటారు. లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇట్ ఇస్ దట్ న్యాచురల్ గా స్పాంటేనియస్ గా వచ్చిన లవ్ కాదు, ఇది ఒక స్ట్రాటజికల్ గా చేసినది. స్ట్రాటజికల్ గా డెలిబరేట్ గా నాన్ ముస్లిం ఆర్ ఒక కాఫిర్, సో కాల్డ్ కాఫిర్ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని వల్లో వేసుకోవటం స్ట్రాటజికల్గా. ఎందుకంటే హిందువుల్లో ఆ ముస్లిం సంఖ్య, లేకపోతే హిందువులే కాదు నాన్ ముస్లిమ్స్ ముస్లిం సంఖ్య తగ్గడానికి మెన్కి వచ్చేసరికి, మగవాళ్ళకి వచ్చేసరికి వైలెన్స్తో లేకపోతే కన్వర్జన్స్తో, ఆడవాళ్ళకి వచ్చేసరికి ప్రేమించి స్ట్రాటజికల్గా పెళ్లి చేసుకొని బలవంతంగా మార్చటం. సో దాన్ని లవ్ జిహాద్ అంటే. మీరు కేరళ చూస్తే కేరళలో ఎంతమంది రిజెక్ట్ చేస్తారు, అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా బాగా బాధపడుతున్నది. అంత క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా జరుగుతున్నది లవ్ జిహాద్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అది. సో జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటి? జిహాద్ అనేది ఆఫ్ కోర్స్ చాలా మంది ఇస్లామిక్ స్కాలర్స్ ఏమంటారంటే ఒక ఇంటర్నల్ బ్యాటిల్, అది మనలో ఉన్న శైతాన్ని మనం కంట్రోల్ చేయడమే జిహాద్ అంటారు. కానీ మనం పబ్లిక్లో చూసేది ఏంటంటే ఇది చాలా మంది ఒప్పుకునేది కూడా, దట్ జిహాద్ అనేది వాళ్ళు ఎక్స్టర్నల్ బ్యాటిల్ గానే భావిస్తారు. సో ఇది కూడా మనం ఏం చూడాలంటే, మనకి మొన్నటి ఎపిసోడ్లో మాట్లాడాం, కర్నల్ శ్రీకాంత్ పురోహిత్, ఆయన సిమి అనే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి దాని ఇన్ఫర్మేషన్తో బయట పెట్టడం వల్ల అఫ్ కోర్స్ వాళ్ళని ఎనీవే బ్యాన్ చేస్తారు, కానీ ఇతను కూడా అన్నెసెసరీగా టార్చర్ చేసి హిందూ టెర్రర్ ఇవన్నీ పెట్టారు, విచ్ ఇస్ నౌ బుల్షిట్. పక్కన పెట్టేశారు. అది సిమి నుండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వచ్చింది అంటున్నారు. బాగా కేరళలో యాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, తమిళనాడులో ఫోర్సెస్ ఉన్నాయి. 2022లో కొన్ని మనకి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఆ డాక్యుమెంట్స్ పడిన కొన్ని నెలల్లో అమిత్ షాజీ అండ్ హోమ్ మినిస్ట్రీ ఇన్ఫాక్ట్ బ్యాన్ చేసింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఒక డాక్యుమెంట్ ఏముందంటే, హౌ టు మేక్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ యూజింగ్ ఈజీలీ అవైలబుల్ మెటీరియల్స్ అని ఒకటి ఉంది, రైట్? సో బాంబ్స్ అనేవి చిన్న మనకి ఉండే సరుకుల్లో దాంతో బాంబులు ఎట్లా చేయాలనేది ఉంది. దాంట్లో ఆబ్జెక్టివ్స్లో కూడా ఏమని రాస్తుందంటే, ఒప్రెస్ అయినటువంటి ముస్లిం అబ్బాయిలకి మనం ఎంపవర్ చేయాలి బాంబ్ ట్రైనింగ్తో. అది ఆబ్జెక్టివ్ 1. ఆబ్జెక్టివ్ 2 వచ్చేసరికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పేగన్స్ అని రాశారు. ఇక్కడ పేగన్స్ అంటే నాన్ బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం, అండ్
ఐడల్ వర్షిప్, నాన్ బిలీవర్స్ కంటే కూడా ఐడల్ వర్షిపర్స్, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయాలి. మూడో ఆబ్జెక్టివ్ ఏం రాశారంటే మనం ఒక సింగిల్ లార్జ్ ఒక బ్యాంగ్ ఒకటి చేయాలి, దాంతో టెర్రర్ అనేది క్రియేట్ అవ్వాలి. అండ్ మూడోది పాయింట్లో ఇంకొక ఐఈడి దాంట్లో నాలుగోది ఏమన్నాడు, దాంతో టెర్రర్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఇట్లా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇంకొక మాన్యువల్ ఏం దొరికింది, గజ్వా ఏ హింద్ విజన్ 2047 అని ఒక మాన్యువల్ దొరికింది. దాంట్లో గజ్వా ఏ హింద్ అనేది వాళ్ళు ఇన్ఫాక్ట్ అది ఐఎస్ఐ బాగా ఫండ్ చేసే మూవ్మెంట్. అది గజ్వా ఏ హింద్ అనేది మీకు వెస్ట్ ఏషియాలో దొరకదు, ఒరిజినల్ ఇస్లామిక్ వర్సెస్ ఎక్కడ దొరకదు. గజ్వా ఏ హింద్ అనేది ఐఎస్ఐ వాళ్ళు, ఇన్ఫాక్ట్ అది పార్టీషన్ టైంలో ఇనవే అది ముస్లిం లీగ్ తీసుకున్నటువంటి అదొక మూవ్మెంట్. అది వాళ్ళు నమ్మేది ఏంటి, దట్ హిందుస్థాన్ మొత్తం ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి విత్ షరియా లా. వెస్ట్ ఏషియా అది ఒప్పుకోదు, రైట్? వెస్ట్ ఏషియా ఇస్ నాట్ సపోర్టింగ్ దట్. ఇన్ఫాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇరాన్ ఈజ్ ఆల్సో నాట్ సపోర్టింగ్ దట్. పాకిస్తాన్ హెవీగా సపోర్ట్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజ్ 1 వాళ్ళు ఏమంటారంటే రిక్రూట్మెంట్ అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ అనే వర్డ్స్ ఏంటంటే యూనిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ ట్రైనింగ్. దాంట్లో వాళ్ళు ఏమంటారు, ఇట్లా హూఎవర్ ఇస్ విత్ అస్, ఈ మూవ్మెంట్ లో ఎవరు ఉన్నారు, ఈ జిహాద్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ యునైట్ చేసి ట్రైనింగ్ చేయి, వెపన్స్ లో ట్రైనింగ్ చేయి, సైకాలజికల్ వార్ఫేర్ లో ట్రైనింగ్ చేయి, ఇవన్నీతో ట్రైన్ చేసి రెడీ చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లవ్ జిహాద్ అనేది ఒక విధంగా సైకాలజికల్ వార్ఫేర్, రైట్? వెపన్స్ ట్రైనింగ్ ఫిజికల్ వార్ఫేర్, ఇది సైకాలజికల్ వార్ఫేర్. స్టేజ్ 1 అది. స్టేజ్ 1 ఇస్ అబౌట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. స్టేజ్ 2 ఐ బిలీవ్ ఇట్ ఇస్ అబౌట్ ఇన్ఫిల్ట్రేషన్. లెజిస్లేటివ్ అవనియండి, జుడిషియరీ అవనియండి, ఎగ్జిక్యూటివ్ అవనియండి, ఎగ్జామ్స్ రాసి సిస్టమ్ ద్వారా దాని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి దాని నుంచి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ఇప్పుడు మనం ఈ ఇన్స్టిట్యూషన్స్లోని ఏమని చూడొచ్చు అంటే టీసీఎస్లో ఇప్పుడు అట్లా మనకి నీదా ఖాన్ మీరు అన్నారు, ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ వస్తున్నాయి, షీఈస్ నెవర్ హెచ్ఆర్ మేనేజర్ అని. టీసీఎస్ ఒఫీషియల్ స్టేట్మెంట్ అది, నీదా ఖాన్ ఇస్ నాట్ హెచ్ఆర్ అని వాళ్ళు అన్నారు. మరి ఎంతవరకు నిజమో లేదు తెలియదు, ఎందుకంటే మొన్ననే కొన్ని జర్నలిస్ట్ అన్న విషయం ఇంకోటి అన్నారు, దట్ టీసీఎస్ నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది దట్ ఇఫ్ యూ వాంట్ టాటాస్ ఫండింగ్ దయచేసి మీరు టీసీఎస్ అని పేరు బయట పెట్టకండి అని చెప్పి వచ్చింది. రైట్? సో ఇది కొంతమంది ఓపెన్గా అంటున్నారు. అందుకని మీరు చూస్తే మనకి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ టీసీఎస్ అని ఓపెన్గా అంటున్నాం, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీసీఎస్ అని ఎక్కువ ఛానల్స్ అనట్లేదు. సో ఇన్ అ వే వీ డోంట్ నో, ఎందుకంటే ఇక్కడ నిజాలు ఏంటి అవి లెట్ కోర్ట్ డిసైడ్. కానీ మనకి ఏం తెలుసు, అక్కడ సమ్ లెవెల్ ఏదో ఒక హెచ్ఆర్ లెవెల్ ఏదో జరుగుతున్నది. అక్కడ ఇన్స్టిట్యూషనల్ గా పెనెట్రేట్ అయ్యారు. మీరు ఆర్గనైజేషన్ లో గ్రో అవ్వాలంటే మాతో పాటు తిరగాలి, మాతో పాటు టూర్స్కి రావాలి, నేను చెప్పినట్టు చేయాలి, ఖురాన్ పట్టుకుంటే మీకు ప్రమోషన్ ఇస్తాం, ఇవన్నీ పోలీసు వాళ్ళు చేసిన ఈ రెకీలోనే బయటపడింది ఇదంతా. సో ఇన్స్టిట్యూషన్, సో స్టేజ్ 2 కనబడుతుంది. స్టేజ్ 3 ఇన్వే స్టేజ్ 2 మొదలైనట్టే కదా, ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నట్టే. స్టేజ్ 3 కూడా మెన్షన్ చేశారు ఉన్నాయి, రైట్? స్టేజ్ 3 ఆఫ్ గజ్వా హింద్ ఏమంటున్నారంటే భేదాలు పెట్టడం. ఇన్ఫాక్ట్ డోంట్ బి సర్ప్రైజ్డ్, కొన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ లోని ఎవరైనా సడన్ గా వచ్చి అది అసలైన ఆర్ఎస్ఎస్ కాదు, మాది అసలైన ఆర్ఎస్ఎస్ ఇంకో ఫ్యాక్షన్ పెడితే గుర్తుపెట్టుకోండి, గజ్వా హింద్ ప్రాజెక్ట్ లో స్టేజ్ 3 అది. స్పెసిఫికల్ గా ఆర్ఎస్ఎస్ పేరు మెన్షన్ చేశారు దాంట్లో, దట్ ఆర్ఎస్ఎస్ లో మనం స్ప్లిట్ చేయాలి, అట్లాగే రకరకాల హిందూ బాడీస్ స్ప్లిట్ అనేది తయారు చేయాలి. స్ప్లిట్ అనేది తయారు చేసి టెర్రర్ అనేది చిన్నగా మొదలు పెట్టాలి, అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. అండ్ లాస్ట్ ఫైనల్ మోడ్ ఇస్ డిక్లేర్ బై 2047. ఏం డిక్లేర్ చేయాలంటే భారత్ మొత్తం హిందుస్థాన్ ఇస్ అ ఇస్లామిక్ స్టేట్ ఫాలోయింగ్ షరియా అండ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇస్ ది హెడ్, దట్ ఈస్ అ సింగిల్ పొలిటికల్ పార్టీ. స్టేజ్ 4. సో ఇప్పుడు ఈ యాంగిల్ లో మనం చూస్తే ఇప్పుడు జరిగిన మనకి ఇన్ఫాక్ట్ తెలిసిందే, ఇక్కడ మన హైదరాబాద్ కుక్కట్పల్లి దగ్గర కూడా నవాజ్ అని ఒక కేసు జరిగింది. అతను ఒక హిందూ ఆమె దగ్గరికి వెళ్ళి షాప్ రెంట్ తీసుకుంటానని చెప్పి, నా పేరు నవదుర్గా, నేను రీసెంట్ గా నేను మతం మార్చుకున్నా అని చెప్పి, మరి ఏమైందో 2021లో కలిశారు, 2025లో ఎప్పుడు పెళ్లి ఫైనల్ గా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి బై ద వే వి ఆర్ స్టిల్ ముస్లిమ్స్ అని మనం కన్వర్ట్ చేయటం. ఇన్ఫాక్ట్ ఆ కేసులోను ఈ నవాజ్ కేసులోను టీసీఎస్ కేసు రెండిట్లో కూడా ఒక ఎలిగేషన్ ఆర్ ఎలిగేషన్ కాదు, లెట్స్ సే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అక్యూజేషన్ దట్ బీఫ్ తినిపించారు రెండిట్లో. సో ఈ మళ్ళీ మీరు చూస్తే మనకి ఒరిజినల్ ఇస్లామిక్ వర్సెస్ లో కన్వర్షన్ తర్వాత షహాదా అంటారు, దట్ 3 సార్లు మీరు చెప్పాలి, షహాదా చెప్పాలి, ఒక ముల్లా, ఒక మెయిన్ ఇమామ్ ఎదురుగా, ముల్లా ఎదురుగా, ఇన్ విట్నెస్ ఆఫ్ 3 ముస్లిమ్స్ చెప్పాలి, చెప్తే యువర్ కన్వర్టెడ్, యువర్ ముస్లిం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఒక రూల్ బుక్ లాగా వచ్చి బీఫ్ తినిపిస్తారు వాళ్ళు. అది స్పెసిఫికల్ గా భారత్ లో చేస్తారు, కొంచెం పాకిస్తాన్ లో చేస్తున్నారు బీఫ్ తినిపించడం. సో అది టీసీఎస్ లోను చూసాం, అది ఇక్కడ మళ్ళీ ఈ నవాజ్ కేసులో కూడా చూసాము. సో ఇది ఒకటి జరుగుతున్నది ఇక్కడ. సో అది చేసిన తర్వాత ఇంకోటి సిమిలారిటీ చూడాలి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆమెను డ్రగ్ చేసి, తర్వాత ఈ నవాజ్ కేసులో డ్రగ్ చేసి వీడియోస్ ఫొటోస్ ఏమని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి, టీసీఎస్ లో కూడా అదే చూసాం, వేర్ ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఇంకోళ్ళతో ఇది చేయాలి, అది చేయాలి, డబ్బులు ఇవ్వాలి, నవాజ్ కేసులో డబ్బులు ఇవ్వాలి, ఇది జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ అమరావతి కేసులో కూడా ఇప్పుడు 8 మందిని ఐడెంటిఫై చేశారు, 180 మంది లేడీస్ దొరికాయి, దాంట్లో 8 మందిని ఐడెంటిఫై చేశారు. 8 మంది కూడా దే యాక్సెప్టింగ్, వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేయడం, మళ్ళా రమ్మని చెప్పడం, వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం. సో ఇవన్నీ ఒక ప్లే బుక్ లాగా జరుగుతున్నది. సో ఆర్ దే కనెక్టెడ్, ఆర్ దే ఇండిపెండెంట్ అని ఐ డోంట్ నో. కానీ గజ్వా హింద్ మాన్యువల్ లో ఏం స్టెప్స్ ఉన్నాయో
ఆఫ్ పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మ్యాచ్ అవుతున్నాయి, 1:1 మ్యాచ్ అవుతున్నాయి. అండ్ గజ్వాయ్ హింద్ మాన్యువల్, పిఎఫ్ఐ అయినా సిమి అయినా రీసెంట్ గా డాక్టర్స్ మాడ్యూల్ అనేది బస్ట్ అయింది. డాక్టర్స్ మాడ్యూల్ అనేది ఇన్ఫాక్ట్ వాళ్ళని అల్ ఫలా యూనివర్సిటీ అని అది బస్ట్ అయింది. అల్ ఫలా యూనివర్సిటీ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం తెలిసిందంటే గుజరాత్ ఏటీఎస్ కూడా పట్టుకున్నది. హైదరాబాద్ నుంచి ఒక నీట్ గా గుజరాత్కి వెళ్ళి క్యాస్టర్ అంటే క్యాస్టర్ నువ్వుల గింజలతో తీసుకొని రైసిన్ అనేటటువంటి పాయిజన్ ని తయారు చేసి, అది ఫ్లేవర్లెస్, ఓడర్లెస్, అది డిటెక్ట్ చేయలేము, అది ప్రసాదాల్లో కలిపి అది ఒక టెర్రర్ అటాక్ లాగా చేసే ప్రయత్నం బస్ట్ చేశారు. ఇది ఎక్కువ లైమ్ లైట్ లో రాకపోయినా డాక్టర్స్ మాడ్యూల్. సో దీంట్లో ఇంకోటి గమనించాలి, ఇంకొక కామనాలిటీ డాక్టర్స్ మాడ్యూల్, దేర్ ఆల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్. మొన్న కశ్మీర్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ దేవర్ యూజింగ్ ఆల్ టెక్నాలజీ రిలేటెడ్ వాడుతూ వాళ్ళన్ని కమ్యూనికేషన్స్ అంతా కూడా టెలిగ్రామ్, సిగ్నల్, నాట్ ఈవెన్ వాట్సాప్ ఇప్పుడు గవర్నమెంట్ స్క్రూటినైజ్ చేస్తుందని టెలిగ్రామ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్. ఇన్ఫాక్ట్ మొన్న ఆంధ్రప్రదేశ్ లో బస్ట్ అయిన ఈ క్వతీన్ అనే మాడ్యూల్, అది విమెన్స్ వింగ్ ఆఫ్ ఐసిస్ తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా టెలిగ్రామ్ వాడటం, సిగ్నల్ వాడటం. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళని వాడుతున్నారు, కార్పొరేట్ వాళ్ళని, డాక్టర్స్ ని, ఎడ్యుకేటెడ్ వాళ్ళని. ఇంతకుముందు ఏంటి, ముస్లిమ్స్ హు ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, మోస్ట్లీ మద్రసా గోయింగ్, అట్లాంటి వాళ్ళని తీసుకొని చేసేవాళ్ళు ఇండాక్ట్రినేషన్. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనం దట్ ఈ రాడికల్ ముస్లిమ్స్ కి ఆన్సర్ ఇస్ ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఏం తెలుస్తుంది, రాడికలైజేషన్, ఎడ్యుకేషన్ కలిసినప్పుడు ఇట్స్ అ వెరీ ఎక్స్ప్లోజివ్ కాంబో. అది జరుగుతుంది ఇప్పుడు. రైట్. అయితే ఇప్పుడు ఈ నిదా ఖాన్‌కి మీరు ఇందాక అన్నారు, అదేంటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అందులో డాక్టర్ ఎవరైతే ఉందో తనతో తనకి కనెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. అలాగే ఆ జాకిర్ హుస్సేన్ కానీ వీళ్ళందరినీ కలవటం కానీ ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? అంటే జాకిర్ నాయక్ జాకిర్ నాయక్ ఆయన మెటీరియల్స్ అంటే మలేషియాలో ఉన్నారు, ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా, మలేషియాలో ఉంటారు. రావట్లేదు. బట్ జాకిర్ నాయక్ మెటీరియల్స్ అదొక స్టాండర్డ్ థింగ్. ఇన్ఫాక్ట్ అవన్నీ స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి ఆయన బయట పంపించారు. మన యూట్యూబ్ లో చూసే వీడియోస్ కావు. యూట్యూబ్ లో ఆయన మాట్లాడే చాలా పాలిష్డ్ గా ఉంటాయి. వేరే ఛానల్స్ లో ఇంతకు ముందు ఒక వాట్సాప్ గ్రూపే ఉంది గజ్వాయ్ హింద్ అని. ఇన్ఫాక్ట్ దాని హ్యాండ్లర్ పాకిస్తాన్ లో ఉన్నారంటారు. ఈ మెజారిటీ హ్యాండ్లర్స్ అందరూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సిరియా నుంచి వస్తున్నారు. ఈ లింక్స్ డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఎకో సిస్టమ్. ఇవన్నీ మనం ఇండిపెండెంట్ ఇన్సిడెంట్స్ లాగా చూడకూడదు, ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ లాగా భావించాలి. దట్ ఈస్ వై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వస్తుంది. ఏటీఎస్ పట్టుకున్నా కూడా, యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళు ఎవరి స్టేట్ లో వాళ్ళు పట్టుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఐఏ ఎంటర్ అవ్వాల్సిందే. ఎన్ఐఏ ఎంటర్ అయ్యి వాళ్ళు చూస్తారు దట్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా ఎట్లా నడుస్తున్నాయని. బికాస్ సేమ్ ప్లే బుక్ ఒకటి నడుస్తున్నది, రైట్? ఒకవైపు వెపన్స్ తో కొంతమంది ట్రైనింగ్ చేసుకుంటూ వెళ్తుంటే, రెండో వైపు వచ్చేసి ఈ విమెన్ ని ట్రాప్ చేయడం అనేది వెళ్తున్నారు. మనకు వచ్చే ప్రాబ్లం ఒకటి, ఇన్ఫాక్ట్ శత్రుబోధ అంటారు. మన శత్రుబోధ అంటే మనం ఎనిమీ ఏం చేస్తారో మనకు తెలియాలి, దాని తర్వాతే వార్కి వెళ్ళాలి. వాళ్ళ వైపు శత్రుబోధ బాగుంది, వాళ్ళ వైపు ఏం మెసేజ్ చేశారు, మన వైపు హిందువుల్లో ఏంటి, మనకి ఎకానమిక్ డెవలప్మెంట్ బాగా ఫోకస్ చేశాం. ఎంత ఫోకస్ చేశామంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, మన దగ్గర ఉన్న కాలేజీలు పనికి రావాలి, వాడికి నంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ ఏదో స్టేట్ లో పంపించేసాయని చెప్పి మన వాళ్ళ అబ్బాయిల్ని అమ్మాయిలు పంపించేస్తాం. జాబ్ ఎక్కడ కావాలి వాళ్ళకి, గుర్గావ్లో ఉంటుంది, బెంగళూరు, అక్కడికి వెళ్ళి జాబ్ చేయండి, మన దగ్గర రాకండి, మన బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ వద్దు మీకు. పిల్లలు కూడా దిగిపోయింది అది. ఫ్యామిలీ బిజినెస్ ఏంటి, బోరింగ్ బిజినెస్, అవన్నీ మనం ఐటీలు చేద్దాం, ఇవి చేద్దాం, అటు వెళ్ళిపోతారు. అఫ్ కోర్స్ అది కూడా ఏఐ వల్ల ఇప్పుడు దెబ్బతింటుంది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ఇన్ అవే. అటువైపు వెళ్ళిపోతాం, మన కంట్రోల్లో ఉండరు. పెళ్ళి అవుతుంది హస్బెండ్ వైఫ్ కి, హస్బెండ్ పోస్టింగ్ బెంగళూరు పడుతుంది, వైఫ్ పోస్టింగ్ గుర్గావ్లో పడుతుంది. వీళ్ళలో ఎవరైనా ఒక నెలకు ఒకళ్ళకి వెళ్తారు, ఒక నెల ఇక్కడికి వస్తారు. ఇన్ఫాక్ట్ టీసీఎస్ కేసు అదే చూసాం. దట్ వాళ్ళు చూసారు ఎట్లాంటి వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ వేరే ఊళ్ళల్లో ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళకి పిల్లలు కనలేకపోతున్నారు, ఎట్లాంటి వాళ్ళు కొంచెం అప్సెట్ గా వస్తున్నారు ఆఫీస్కి. వీళ్ళని చూసి, ఏంటి మీ హస్బెండ్ లేరా, ఊళ్ళో లేరా, నీకేమన్నా అవసరాలు ఉన్నాయా, నేను తీర్చగలనా, ఇట్లాంటి మాటలు చిన్నగా మాట్లాడి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మా ఆయన కూడా దూరంగా ఉన్నాడు, మరి నా అవసరాలు ఏంటి, అట్లా చూసి చిన్నగా ట్రాప్ చేసి ఎంగేజ్ చేసి వాళ్ళని దీనిలోకి లాగుతున్నారు. సో దీనికి మన వైపు ఉండే ఇష్యూ ఏంటి, మన వైపు ఫ్యామిలీ సిస్టమ్ ని వీఆర్ కంప్లీట్లీ లెట్టింగ్ గో. మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ అనేది ఏవో చిన్న గ్రామాల్లో ఉన్నాయి, కానీ టౌన్స్ లో కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు. ఇన్ఫాక్ట్ మన పిల్లలు అమెరికాకి వెళ్తే గొప్పవాడు, మనతో గొప్పవాడు కాదు, మనతో తిట్టుకుంటాం, చిరాకు పడుతుంటాం. ప్రేమే మనవాడు, మనకి ప్రేమే, కానీ ఎప్పుడు మనకి చిరాకే వాడు చూస్తుంటే. కానీ అమెరికాలో ఉన్న పిల్లల మీద దిగులు, మనకి బాధ, మనకి ఎప్పుడు చూసినట్టు చాలా టెన్షన్ పడిపోతుంటాం. ఎందుకు అంత టెన్షన్ దీనికి? ఇన్ఫాక్ట్ ఆల్ మన ఫ్యామిలీ అనేది కలిసి ఉండాలి. వెళ్ళినా కూడా 5 సంవత్సరాలు తిరిగి రండి, 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు తిరిగి రండి మీరు, ఆడికి వెళ్ళిపోయి సిటిజన్షిప్ తీసుకొని. దీనివల్ల ఏమవుతుంది, మన ఫ్యామిలీ సిస్టమ్ వీక్ అవుతుంది. ఫ్యామిలీ సిస్టమ్ వీక్ అవటం వల్ల మనకి సెక్యూరిటీ ఉండదు. టీసీఎస్ లో అంతమంది అయినా, లేకపోతే అమరావతి, అహ్మద్ కేసులో 180 మంది పిల్లలకి అట్లా అయినా, మెజారిటీ హిందువులు ఉన్నా చెప్పుకుంటారు కదా, ఫ్రెండ్స్ కానీ చెప్పుకుంటారు కదా. ఫ్రెండ్స్కి చెప్పుకున్న వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? తల్లిదండ్రులకి చెప్పుకునే పరిస్థితులు ఎందుకు లేరు? తల్లిదండ్రులు కూడా బిజీగా వాళ్ళ వర్క్స్లో ఉంటారు, ఫోన్లు చూసుకుంటుంటారు, రైట్? సరే, అంటే యూ కాంట్ బ్లేమ్ దెమ్, ఎందుకంటే మన ఎకానమిక్ సిస్టమ్ అట్లా బిల్డ్ అయింది. దట్ ఫ్యామిలీ ఎంత బ్రేక్ అయితే ఎకానమికల్గా అంత గ్రోత్ అవుతుంది. అందుకని మీరు గమనించండి, ఇవాళ కూడా ఎక్కువ సౌత్ ఇండియాలో మీరు గమనిస్తే
ఎవరు వాళ్ళ ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్తారో బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఫ్యామిలీతో ఉన్నవాడు కొంచెం తక్కువ ఉంటుంది సంపాదన. నార్త్ ఇండియాలో కొంచెం డిఫరెన్స్ ఉంది. గుజరాత్లో, రాజస్థాన్లో కొంచెం కంబైన్ ఫ్యామిలీస్ లాగానే ఉంటారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ మీద నడుపుతుంటారు. వాళ్ళ వైపు కేసులు మీకు కొంచెం తక్కువ వినిపిస్తాయి. సో మనకేందంటే శత్రుబోధ అర్థం అవ్వాలి. ఈ లవ్ జిహాద్ ఇవన్నీ ఫస్ట్ బుల్షిటింగ్ అని చెప్పకూడదు, మనం అది రాంగ్ అని చెప్పకూడదు. నిజమో కాదో తెలియదు కానీ ఏవో జరుగుతున్నాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. రెండోది వి నో ఒకవైపు వాళ్ళు వెపన్స్ వైపు వాళ్ళు వెళ్తున్నారు, దానివల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ షుడ్ వెపనైజ్, కానీ అట్లీస్ట్ ఏంటంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, బజరంగ్ దళ్ అవనండి, రకరకాల సంస్థలు ఉన్నాయి. వాళ్ళు వోకల్గా అంటున్నారు దట్ వెపన్స్ వైజ్ ఏమన్నా వస్తే వీ డోంట్ హెసిటేట్ అని. అట్లీస్ట్ వాళ్ళు విమర్శించదు, మీరు చేయకండి, మీరు ఆయుధాలు అస్త్రాలు ఎత్తలేకపోయినా పర్వాలేదు, లెట్ దెమ్ డూ దేర్ జాబ్. క్షాత్రగుణంతో ఉన్న వాళ్ళు లెట్ దెమ్ నాట్ వైలేట్ ద లా. కానీ వాళ్ళు ప్రిపరేటరీ మోడ్లో వెళ్తే వెళ్ళనియండి, రైట్? సో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని శత్రుబోధ అనేది మనం చూసుకొని, గజ్వా-e హింద్ మాన్యువల్లో స్టేజ్ 1 అయింది, స్టేజ్ 2 అయింది, స్టేజ్ 3 కూడా ఎంటర్ అవుతున్నది ఇప్పుడు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ దట్ డోంట్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. హిందుత్వాలు కూడా వాళ్ళు అసలైన హిందుత్వ కాదు, మేము అసలైన హిందుత్వ. అసలు అమిత్ షాను బీజేపీని వీళ్ళు చేసే సరైన హిందుత్వ కాదు, మేము చేసే. వాట్ ఈస్ దిస్ మేము చేసిన హిందుత్వ? అండ్ ఇంకోటి అంటున్నారు, హిందుత్వాన్ని పొలిటిక్స్ని కలపకండి అంటున్నారు. సో హిందుత్వ అంటే ఒక శాస్త్రగుణంతో తీసుకొద్దామని, దాని నుంచి పొలిటిక్స్ దూరం చేస్తే వాట్ ఈస్ ద పాయింట్, రైట్? సో సత్వగుణంతో ఉండేవాళ్ళు సత్వగుణంతో ఉండాలి, మీరు రీసెర్చ్ చేయాలి. క్షాత్రగుణంతో ఉండే వాళ్ళు క్షాత్రగుణంతో వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు చేసుకోవాలి. మనం వీ కెనాట్, అండ్ ఇన్ఫాక్ట్ లెట్ us నాట్ వైలేట్ ద లా. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి, మనం యునైటెడ్గా ఉండాలి, కలిసి ఉండాలి. పేరెంట్స్ అనేది పిల్లలతో కంటిన్యూస్గా కన్వర్జేషన్స్ ఉండాలి. అప్పుడు పిల్లలు వాళ్ళకి తెలిసిపోతుంది, పిల్లల్ని చూసినట్టు తెలిసిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉంది అని తెలిసిపోతుంది కళ్ళలో చూసిన వెంటనే. సో కన్వర్జేషన్స్ ఇంకా పెరగాలి, దీంతోనే మనం మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. రైట్, మీరు పేరెంట్స్ అని అంటున్నారు కదా, దీనికి తగిన లాస్ ఏమున్నాయి? ఒకవేళ పేరెంట్స్ ఏదైనా ఐడెంటిఫై చేశారు, పిల్లలు సపోజ్ వేరే రిలీజియన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటామనో లవ్ చేస్తున్నామనో చెప్తే, ఇలా ఒక విక్టిమ్ వచ్చారు, వాటికి ఇప్పుడు కుక్కట్పల్లి ఇన్సిడెంట్ తీసుకుందాం, వచ్చారు, లాస్ ఏమున్నాయి? లాస్ అంటే వన్స్ అ చైల్డ్ ఇస్ అ మేజర్, దెర్ ఆర్ ఇట్స్ హర్ చాయిస్. మరి ఎందుకని ఇంత డ్రాస్టిక్ గా వాళ్ళు యాక్షన్ తీసుకొని, ఇదే ఒక పెద్ద పనిగా పాకిస్తాన్ వాళ్ళు ఈ రిలీజియన్ ని పెంచాలి అని చెప్పి చూస్తున్నప్పుడు ఎందుకని గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇవి యాక్చువల్లీ గవర్నమెంట్ చేసేవి కాదండి. బికాస్ వీ హావ్ టు రిమెంబర్, మన కాన్స్టిట్యూషన్ మనకు నచ్చకపోయినా ఇట్ ఇస్ అ సెక్యులర్ కాన్స్టిట్యూషన్. నచ్చకపోయినా ఇట్ ఇస్ సెక్యులర్. దానివల్ల వాళ్ళు వచ్చే రిలీజియస్ బేస్ లో ఎక్కువ చేయకూడదు అన్లెస్ వి అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అది ఈజీగా జరిగే పని కాదు. సో ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలా ప్రొవోక్ చేసి వాంటెడ్లీ వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఏం చేయకూడదు. ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు చేసేది దట్ ఇదంతా కోఆర్డినేటెడ్ గా జరిగితే మాత్రం అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకొని వాళ్ళని ఇంప్రిజన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు, 1 year 2 years ఇంతవరకే ఉంటుంది తప్ప. ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ అనేది అవుతుందండి. బ్లాక్ మెయిలింగ్ వీడియోస్ వచ్చేవన్నీ అవన్నీ ఎనీవే దే ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్ బికాజ్ ఇట్స్ అ బ్లాక్ మెయిల్. కానీ ఎవరైనా ఇద్దరు పెళ్లి చేసుకుంటామంటే గవర్నమెంట్ పెళ్లి చేసుకోవడం లేదని ఎట్లా ఉంటుంది? అనడానికి లేదు, ఆమె మేజర్ కదా. సో దీనికి అఫ్ కోర్స్ మనకు తెలిసిందే కాదు, పెళ్లి చేసుకుని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసిన తర్వాత అది అమ్మాయి ఒప్పుకోవాలి కదా. శిక్ష అనేది ఏం ఉండట్లేదు. ఉందండి, శిక్ష ఉంది. ఓకే, ఆడవాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ నవాజ్ కేసులోనే ఆమె శిక్ష పెట్టడం వల్లనే వాళ్ళ మీద యాక్షన్ అవుతుంది. 1 year 2 years 3 years అంతే తప్ప ఇంకా అంతకంటే పెద్ద శిక్ష ఏం లేదు. ఉంటాయండి. ఇప్పుడు సిమీలో చాలా మంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు. రైట్, పిఎఫ్ఐ వాళ్ళు కొంతమంది ఎవరిని పెట్టాలో వాళ్ళు జైల్లో పెట్టారు. రైట్, అంటే డిపెండింగ్ ఆన్ ద సీరియాసిటీ ఆఫ్ ద కేస్. పాక్సో కేస్ ఇస్ అ మ్యాసివ్ కేస్. పాక్సోకి అంత తేలిగా బయట వదలరు. ఇప్పుడు అహ్మద్, ఈ అమరావతి మహారాష్ట్ర అహ్మద్ కేసులో పాక్సో పడింది. దట్స్ అ సీరియస్ కేసు. 1 year లో ఏం వదలరు అతన్ని, 1-2 years లో వదలరు. వాళ్ళు చేసే విషయ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రేమింగ్ ఇవన్నీ అంటారు. ఆ అబ్బాయికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ టీసీఎస్ నాసిక్ కేసులో కూడా రకరకాల ఈ అబ్బాయిలు ఎవరైనా పట్టుకున్నారో 7-8 మంది పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని ఫ్రేమ్ చేస్తున్నారు అంటున్నారు. ఈవెన్ నిదా ఖాన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అంటున్నారు. ఫస్ట్ టైం అదే నోట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంది. ఏమనంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను ఈ మధ్యనే తెలిసిందండి. దాంతో యాంటిసిపేటరీ బెయిల్ అసలు పెళ్లే కాలేదు, మాకు అసలు తనకి పెళ్ళైన విషయం తెలియదు అని కలీగ్స్ చెప్తున్నారు కదా. అవి రకరకాలు ఉంటాయి. సో అందుకని కొన్ని విషయాలు అంటే మనం కోర్టుకు వదిలేసేయాలి. మనం చేయగలిగింది ఏంటి, మనం సివిల్ సొసైటీ, మనం లెట్ us నాట్ జడ్జ్. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఇట్ ఇస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ ఇస్ లవ్ జిహాద్. జెన్యున్ గా ఉండేవి కూడా కొన్ని ఉంటాయి, డెఫినెట్ గా కొన్ని జెన్యున్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లవ్ జిహాద్ కూడా ఉంటుంది. దీంట్లో ఏది ఏంటి అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనం చేయగలిగేది ఏంటి, మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన సమాజాన్ని, మన మనకి ఎంత రీచ్ ఉందో అంతవరకు ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా, ఈ వీడియో 10,000 మందికి చేరితే 10,000 మందికి అవేర్నెస్ వస్తుంది. నేను వీడియో చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు లేకపోతే ఇంకో ఛానల్లో చేస్తాను, దాని రీచ్ 500 అంటే 500 మందికి తెలియనివ్వండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరితో మాట్లాడండి, అడగండి, చిన్నప్పటి నుంచి చెప్పండి. లెట్ దెమ్ షేర్ ఎవ్రీథింగ్, లెట్ దెమ్ షేర్ దేర్ వ్యూస్. రైట్, సో పెద్ద పెద్ద నేతలకు కూడా హిందూ అమ్మాయిలు ముస్లిం వాళ్ళని చేసుకునే వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ఫైన్. లేకపోతే బాలీవుడ్ లో చూస్తుంటాం, ముస్లిం హీరోలు ఉంటారు, హిందూ వైఫ్స్ ఉంటారు, దే ఆర్ ఫైన్. అక్కడ దే ఆర్ ఓకే, దే ఆర్ కన్సెన్షువల్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ పర్సనల్. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ కూడా వినబడుతూనే ఉంటాయి, లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి, వినబడుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ దీనికి యాంటిసిపేటరీ బెయిల్గా నాకు తెలిసిందే, బజరంగ్ దళ్ కొంతమంది విహెచ్పి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలిసినప్పుడు వెళ్ళి కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే, కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులే మమ్మల్ని తిట్టారు,
మా అమ్మాయి ప్రేమిస్తే నీకేంది బస్పా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అని చెప్పి తిట్టారు మమ్మల్ని. సరే ఇంకా తల్లిదండ్రులు ఎట్లా అన్నప్పుడు ఏం చేస్తాం, దండం పెట్టి వెళ్ళిపోతారు. రైట్. సో వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. నవ్ ఇట్ ఇస్ తల్లిదండ్రుల ఇష్టం అది. హౌ డూ వాంట్ టు గో విత్ ఇట్? బాటమ్ లైన్ ఏంటంటే ఎవరి కర్మ అయినా ఎవరు ఎటువంటి పని చేసినా కూడా అది ఆ ఫలాలు వాళ్ళే భరించాలి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, గ్రేట్. మీరు మీ అమ్మాయిని ఒక సరైన వాడికి పెళ్లి చేస్తారు, దట్ గై బికమ్స్ గ్రేట్, ఎవ్రీబడి బెనిఫిట్స్. అన్ఫార్చునేట్లీ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ యూ విల్ హ్యావ్ టు సఫర్. సో బోత్ వేస్ ఉంటాయి. సో వీ షుడ్ ఓన్ అప్. ప్రాబ్లం అయిన తర్వాత వచ్చి ప్రభుత్వం తిట్టకూడదు. మీరు ఎందుకు చూసుకో, ప్రభుత్వాన్ని అయితే అనకండి. ఇది ప్రజలు చేయాల్సిన పని. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.